గుత్తాధిపత్యం ఎవడికి ఇవ్వకూడదు. మన దేశంలో ఫేస్‌బుక్కులు, ఇన్‌స్టాలు, ట్విట్టర్‌లు ఇవన్నీ కలిపి క్రిందటిసారి నరేంద్ర మోడీని దెబ్బతీయడానికి ఆల్గారిథమ్స్‌లో నెగెటివ్ క్యాంపెయిన్ భారీగా పెంచుకుంటెళ్ళి, అదే సందర్భంలో పాజిటివ్ ఇష్యూస్‌ని మాత్రం ప రీచ్ కాకుండా చూశారు. అంటే విదేశాలలో ఉన్నవాళ్ళు మన మీద గుత్తాధిపత్యం చెలాయించారు. ఇది ప్రత్యక్షంగా చూసాం. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు చైనా వాళ్ళు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకొని 22,00,00,000 మంది ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారన్నటువంటిది అక్కడ. ఎక్కడేందుకు మన దేశంలో ఇప్పుడు లడఖ్‌లో ఈ వాంగ్‌చుక్ లాంటోళ్ళ గొడవ ఏంటి? చైనానే కదా చేసేది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు సృష్టించే చైనానే గదా! ఈ మణిపూర్ గొడవల వెనకాల వీటన్నిటి వెనకాల. అంటే విదేశీయాల జోక్యం అనేది ఉంటది. ఇక సోషల్ మీడియాని అడ్డం పెట్టి జోక్యం చేసుకునేటటువంటి వ్యవహారంలో ట్విట్టర్ ఎవడి చేతిలో ఉంటే, స్టార్‌లింక్ రేపు ఎవడి చేతిలో ఉంటే, వాడు శాసిస్తాడు. ఇప్పుడు స్టార్‌లింక్ ఓడేంటి సెల్ ఫోన్‌ల అన్నిటి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడు. మిగతా కంపెనీలన్నిటిని తొక్కేసేసి వాడిదొక్కడిదే డైరెక్ట్ కమ్యూనికేషన్. అంటే సెల్ టవర్స్ అక్కర్లా. నేరుగా కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశం ఓకే అంటుంది. ఇటలీ గూడా ఇచ్చేసింది. స్టార్‌లింక్ చేతిలోకి మనం గనక మన దేశపు సెల్ ఫోన్ వ్యవస్థను అప్పజెప్తే, ఆ దేశం చివరికి ఆ దేశ పాలకులు ఎవరుండాలో రేపొద్దున ఎలన్ మస్కే నిర్ణయిస్తాడు. మొన్న ట్విట్టర్ ద్వారా అమెరికాలో ట్రంప్ వచ్చేలాగా బైడెన్ పోయేలా చేశాడా? అంతకుముందు బైడెన్ గూడా ట్రంప్ దెబ్బ కొట్టడానికి ఈ మీడియా ప్లాట్‌ఫారాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలే కదా వాడింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది. బట్ ఇటలీ మాత్రం వాళ్ళ ట్రాప్‌లోకెళ్ళింది.